అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16. సనుగులను సంశయములను మానే సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలము సనుగులు సంశయాలు మానాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి ప్రియులారా, మరి ఇంకేం చేయాలంటే జనం మధ్య మనము జ్యోతుల వలె ఉన్నాము కనుక మరి దేవునిలో మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక చాలామంది జీవితంలో చూసినట్లయితే ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటిదంటే సనుగులు. ప్రేమైన వార్లారా, సంశయాలు. మరి వారు దేనిని ఇష్టపడరు. ఇంట్లో అయితే ఆ భర్త ఆ భార్య ఎప్పుడునూ సనుగుతూ ఉంటారు. మరి ఇది లేదని, అది మంచిగా లేదని, అది అలా కాదని, ఇది ఇలా చేస్తే బాగుండని మరి వారు పలుకుతూ ఉంటారు. వారు చెప్పినట్టుగా వినలేదని, వారి ఆలోచన కరెక్ట్ అని, వారి ఇష్టము నెరవేర్చలేదని వారు సనుగుతూ ఉంటారు. ప్రియులారా, మరి ఇది ఒక భయంకరమైన జబ్బు. ఈ సనుగుడు సంశయాలు అనేటి మనలో ఉండకూడదు. ప్రియులారా, దీనివల్ల ఇంట్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సనిగే భార్య ద్వారా భర్త ఇబ్బంది పడతాడు. సనిగే భర్త ద్వారా భార్య ఇబ్బంది పడుతుంది. ఈ సనిగే తల్లిదండ్రులను బట్టి పిల్లలు చాలా స్ట్రెస్కు లోనవుతూ ఉంటారు. ఈ సనుగు మన జీవితంలో అది చాదస్తంగా మారుతుంది. అదొక అలవాటుగా మారుతుంది. మారడం ద్వారా మరి చూడండి, మన ద్వారా ఇతరులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ కుటుంబం అదొక భయంకరమైన నరకప్రాయముగా మారుతుంది. కనుక సనగడం అనేది మరి వదిలిపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ యాంగిల్లో మనం ఆలోచన చేయాలి. నెగిటివ్గా మనం ఏది చూసినా ఏదో ఒక తప్పు మరి మనకు కనబడుతూ ఉంటుంది. ఇతరుల లోపాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, ప్రేమతో పెద్ద మనసుతో మనం అన్నీ సర్దుకొని పోయినట్లయితే ఈ సనుగులు అనేవి ఉండవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలను చూడండి, వారు మరి భయంకరంగా సనిగారు. దేవుడు వారికి దేవదూతలు తినే ఆహారాన్ని దయచేస్తే వారు మాకు మాంసం కావాలి అని అన్నారు. ఆ మన్నా మాకొద్దు, పరలోక సంబంధమైన మన్నా, అది యేసు ప్రభుకు సూచన అయిన మన్నా. మరి వారు వద్దని తృణీకరించి లోక సంబంధమైన మాంసాహారమును వారు కోరుకున్నారు. అనుదినం సనిగారు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడే ఆ కీరకాయలు, కాకరకాయలు, దోసకాయలు మంచిగా ఉన్నవి, మరి మేము ఈ మన్నానే తినవలసి వస్తున్నదని బాధపడ్డారు. దేవుడు పరలోకము నుండి ఇచ్చిన ఆ మన్నాను బట్టి స్తుతించడం మాని సనిగి మరి సంహారకుని చేత మరి చంపబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని పిల్లారా, మరి ఊరికే సనిగి ఏం చేశారు? సేవకుడైన మోషే మీదకే తిరగబడ్డారు. ఈరోజు చాలామంది ఆ రీతిగా సనుగుడు రోగముతో జీవిస్తూ ఉన్నారు. దేవుడి మందిరంలో కూడా చాలామంది సనుగుతూ ఉంటారు. సేవకుడి మీద సనుగుతూ ఉంటారు, మరి ఇతరుల మీద సనుగుతూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె మీరున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణముగా కలుగును అని అంటున్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి జీవవాక్యాన్ని చేతపట్టుకొని ఇతరులకు సువార్త ప్రకటించి
ఇతరులకు రక్షణలోకి నడిపించే బిడ్డలుగా ఉండాలి. మనమే సనిగే వారముగా, గొణిగే వారముగా, మనమే సంశయించే వారముగా ఉన్నట్లయితే ఇతరులు రక్షణలోకి ఎలా వస్తారు? మనం మరి ఈ లోక ప్రజల ఎదుట ఒక మార్గదర్శిగా మనం ఉన్నాం. దేవుడు మనలను జ్యోతుల వలె పెట్టి ఉన్నాడు కనుక మనల్ని చూసే ప్రజలు చాలామంది ఉన్నారు. మనం కొందరినే చూస్తాం, కానీ చాలామంది మనల్ని అబ్జర్వ్ చేస్తారు. కనుక ప్రేమైన దేవుని పిల్లారా, సనుగులు సంశయాలను పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని చేతబట్టి, స్వార్థను చేతబట్టి ఈ లోకములో మనం ఆయనకి ఇష్టప్రకారముగా జీవించుదాం. దేవుడిటి మాటలు మన వెనుకలు ఆశీర్వదించును గాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు. సనుగులు సంశయాలు మానాలే, జీవవాక్యాన్ని చేతబట్టుకొని నడవమని చెప్పినాం ప్రభువా. నీ బిడ్డలో సనిగే రోగం ఉన్నట్లయితే ఇప్పుడే తీసివే. ఏ గొణిగే నాయన సంశయించే ఆ బలహీనత ఉన్నట్లయితే ఇప్పుడే తీసివే ప్రభువా. నీ బిడ్డలను ఈ యొక్క దినమంతా కూడా కాపు వారి పిల్లలను, వారి ఉద్యోగాలను, వ్యాపారాలను, వారి సమస్తమును భవిష్యత్తును మరి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.